Namaste students, welcome back to our channel, our Master English course. Already I explained indefinite article a and in the last videos. Today I am going to tell about definite article the uses of definite article the. First point is the is used before names of seas. The is used before names of seas. That means before names of seas, we must use the article. For example, the Red Sea, the Black Sea, etc. అంటే మనము సముద్రాల పేర్ల ముందు ది అనే ఆర్టికల్ని వాడవలసి వస్తుంది అన్నమాట. కాబట్టి ద రెడ్ సీ, ద బ్లాక్ సీ అని ఇక్కడ రెడ్ సీ ముందు దీని, బ్లాక్ సీ ముందు దీని వాడామన్నమాట. సెకండ్ వన్ ఈస్ ద ఈస్ యూజ్డ్ బిఫోర్ the names of rivers. That means before names of rivers we must use the article. అంటే నదుల పేర్ల ముందు కూడా మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద గంగా, ద యమున ఎక్సెట్రా. అర్థమవుతుందా? గంగా అనేది నది, దాని ముందు ఏం చేసాం? ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. యమున అనేది ఒక నది పేరు, దాని ముందు ఏం చేసాం? ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ ఈస్ ద is used before the names of oceans. That means before names of oceans we must use the article. For example, the Pacific, the Atlantic, etc. మహాసముద్రాల పేర్ల ముందు కూడా మనము ఏం చేయాలి? ద అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఇక్కడ పసిఫిక్ అనేది మహాసముద్రం కాబట్టి దాని ముందు మనము ది అనే ఆర్టికల్ యూజ్ చేసాం. అట్లాంటిక్ అనేది కూడా మహాసముద్రానికి పేరు కాబట్టి దాని ముందు ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ ద ఈస్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కెనాల్స్. దట్ మీన్స్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ కెనాల్స్ వీ మస్ట్ యూజ్ ది ఆర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ ద సూయిజ్ కెనాల్, ద గ్రేట్ కెనాల్. అంటే కెనాల్స్ పేర్ల ముందు కూడా మనము, అంటే కాలువల పేర్ల ముందు కూడా మనము ఏం చేయాలి? ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. కాబట్టి సూయిజ్ అనేది కాలువ పేరు కాబట్టి దాని ముందు మనము ది అనే ఆర్టికల్ యూజ్ చేసాం. గ్రేట్ అనేది కెనాల్ పేరు కాబట్టి దాని ముందు మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ ద ఈస్ యూజ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఛానల్స్. దట్ మీన్స్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఛానల్స్ వీ మస్ట్ యూజ్ ది ఆర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ ద బ్రిటిష్ ఛానల్, ద భారత్ ఛానల్. అంటే ఛానల్ పేర్ల ముందు కూడా మనము ది అనే ఆర్టికల్ని వాడవలసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ అనేది ఛానల్ నేమ్ కాబట్టి దాని ముందు మనము ది అనే ఆర్టికల్ యూజ్ చేసాం. భారత్ అనేది ఛానల్ నేమ్ కాబట్టి దాని ముందు కూడా మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈస్ ద ఈస్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డెజర్ట్స్. దట్ మీన్స్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డెజర్ట్స్ వీ మస్ట్ యూజ్ ది ఆర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ ద సహారా, ద థార్ ఎక్సెట్రా. అంటే ఎడార్ల పేర్ల ముందు కూడా మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఇక్కడ సహారా అనేది ఎడార్ పేరు కాబట్టి దాని ముందు మనము ది అనే ఆర్టికల్ యూజ్ చేసాం. థార్ అనేది ఎడార్ కాబట్టి దాని ముందు కూడా మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. నెక్స్ట్ సెవెంత్ వన్ ఈస్ ద ఈస్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్స్. దట్ మీన్స్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్స్ we must use the article. For example, the Himalayas, the Everest. అంటే పర్వతాల పేర్ల ముందు కూడా మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయస్ అనేది పర్వతం పేరు కాబట్టి దాని ముందు మనం ఏం చేసాం? ది అనే ఆర్టికల్ యూజ్ చేసాం. ఎవరెస్ట్ అనేది కూడా, మౌంట్ ఎవరెస్ట్ అనేది కూడా మనకు పర్వతం కాబట్టి దాని ముందు మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. నెక్స్ట్ ఎయిత్ వన్ ఈస్ ద ఈస్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ valleys. That means before the names of valleys we must use the article. For example the Kashmir, the Araku. అంటే లోయల పేర్ల ముందు కూడా మనము ఏం చేయాలి? ద అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. కాబట్టి మనం అక్కడ కాశ్మీర్ అనేది లోయ నేమ్ కాబట్టి దాని ముందు ది అనే ఆర్టికల్ యూజ్ చేసాం. అరకు అనేది కూడా లోయ నేమ్ కాబట్టి దాని ముందు మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. Ninth one is the is used before the names of trains. That means before names of trains we must use the article. For example the Pinakini, the Simapuri, etc.
అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ నేమ్స్ ముందు కూడా మనము ది అనే ఆర్టికల్ని వాడవలసి వస్తుంది. కాబట్టి మనము ఇక్కడ పినాకిని అనేది ట్రైన్ నేమ్ కాబట్టి మనము ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా సింహపూర్ అనేది కూడా మనకు ట్రైన్ నేమ్ కాబట్టి ఇక్కడ ది అనే ఆర్టికల్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ 10th one is the is used before the names of ships. That means before the names of ships we must use the article. For example, the Titanic, the Argo. ఓడల పేర్లు ముందు కూడా మనం ఏం చేయాలి, ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. టైటానిక్ అనేది ఒక ఓడ పేరు కాబట్టి దాని ముందు ది అనే ఆర్టికల్ యూజ్ చేసాం. ఆగో అనేది కూడా మనకు ఓడ పేరు కాబట్టి దాని ముందు ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ యాన్ గురించి చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ 11th one is the is used before the names of satellites. That means before the names of satellites we must use the article. For example, the Aryabhata, the GSLV, etc. అర్థమవుతుందా? ఉపగ్రహాల పేర్ల ముందు కూడా మనం ఏం చేయొచ్చు, ది అనే ఆర్టికల్ని యూజ్ చేయొచ్చు. కాబట్టి ఆర్యభట్ట అనేది ఉపగ్రహం కాబట్టి దాని ముందు మనము ది అనే ఆర్టికల్ యూజ్ చేసాం. జిఎస్ఎల్వి అనేది కూడా మనకు ఉపగ్రహం కాబట్టి దాని ముందు ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. నెక్స్ట్ 12th one is the is used before unique objects. Unique objects. That means before unique objects we must use the article. Unique means which is not compared on the earth. అంటే వీటికి ఏవి కూడా పోలికనేటివి ఉండవు. కాబట్టి వాటి ముందు బిఫోర్ యూనిక్ ఆబ్జెక్ట్స్ వి మస్ట్ యూస్ ది ఆర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ ద అర్త్, ద మూన్, ద సన్, ద స్టార్స్. బిఫోర్ అర్త్, మూన్, సన్, స్టార్స్ వి మస్ట్ యూస్ ది ఆర్టికల్. వాటి ముందు ది అనేది ఎందుకు వాడాలంటే అవి మనకు యూనిక్ ఆబ్జెక్ట్స్ కాబట్టి. 13th one is the is used before the names of holy books. That means before the names of holy books we must use the article. For example, the Bible, the Ramayana, the Quran. పవిత్రమైన గ్రంథాల పేర్ల ముందు కూడా మనం ఏం చేయాలి, ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. కాబట్టి మనం ఇక్కడ బైబిల్ అనేది పవిత్రమైన గ్రంథం కాబట్టి దాని ముందు ది అనే ఆర్టికల్ యూజ్ చేసాం. రామాయణ అనేది కూడా పవిత్రమైన గ్రంథం కాబట్టి దాని ముందు ది అనే ఆర్టికల్ యూజ్ చేసాం. ఖురాన్ కూడా పవిత్రమైన గ్రంథం కాబట్టి దాని ముందు ది అనే ఆర్టికల్ యూజ్ చేసాం. నెక్స్ట్ 14th one is the is used before the names of group of islands. That means before the group of islands we must use the article. For example, the Andamans, the Maldives, etc. అంటే ద్వీపాల పేర్ల ముందు కూడా మనము ది అనే ఆర్టికల్ని వాడవలసి వస్తుంది. కాబట్టి అండమాన్ అనేది ఒక ద్వీపం కాబట్టి దాని ముందు మనము ది అనే ఆర్టికల్ యూజ్ చేసాం. మాల్దీవ్స్ అనేది ఒక ద్వీపం కాబట్టి దాని ముందు మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. నెక్స్ట్ ద ఈస్ యూజ్డ్ బిఫోర్ డైరెక్షన్స్. ద ఈస్ యూజ్డ్ బిఫోర్ డైరెక్షన్స్. దట్ మీన్స్ బిఫోర్ డైరెక్షన్స్ we must use the article. For example, the east, the west, the north, the south. అర్థమవుతుందా? దిక్కుల పేర్ల ముందు కూడా మనం ఏం చేయాలి, ది అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. కాబట్టి ఈస్ట్ అనేది మనకు దిక్కు కాబట్టి ది అనే ఆర్టికల్ యూజ్ చేసాం. వెస్ట్ అనేది ఒక దిక్కు కాబట్టి దాని ముందు ది అనే ఆర్టికల్ యూజ్ చేసాం. నార్త్ అనేది కూడా ఒక దిక్కు కాబట్టి దాని ముందు మనము ది అనే ఆర్టికల్ యూజ్ చేసాం. సౌత్ అనేది ఒక దిక్కు కాబట్టి దాని ముందు మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. ఓకే స్టూడెంట్స్, టుడే యూ హ్యావ్ టు లర్న్ దీస్ 15 points in this video regarding definite article the. Remaining points we will discuss in the next video. మీరు రెగ్యులర్గా మన వీడియోని చూస్తూ ఉండండి. మీకు గ్రామర్ అంటే అలాంటి భయం అనేది లేకుండా ఉంటుంది. డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. గ్రామర్ అంటే అస్సలు భయం లేకుండా ఏది ఏ విధంగా యూజ్ చేయాలి అనేది మనము మన వీడియోస్లో డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. సీ యూ లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.